నమస్కారం అండి. నా పేరు వచ్చేసి సిహెచ్ లక్ష్మీ నరసమ్మ. నేను 53వ డివిజన్ నుంచి వచ్చానండి. ఇక్కడ సుజనా చౌదరి గారు జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చి చూసేసరికి 300 400 మంది వస్తారు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది వేలల్లో వచ్చి ఉన్నారు. ఇది మెగా జాబ్ మేళా లాగా అనిపించింది. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది, హ్యాపీగా ఉంది. ఇలాగా ఏర్పాటు చేసిన సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గుడివాడ నుంచి వచ్చానండి. ప్రస్తుతానికి ఇప్పుడు విజయవాడ రావడానికి కారణం ఏంటంటే మన సుజనా చౌదరి ఫౌండేషన్ కింద పెట్టిన జాబ్ మేళాలు అటెండ్ అవడానికి వచ్చానండి. చాలా లాంగ్ నుంచి వచ్చాను గుడివాడ నుంచి. మాలాంటి ఉద్యోగం లేని విద్యార్థులకు ఎంతో సహాయంగా ఉంది ఈ జాబ్ మేళా. అండ్ నాలాంటి వాళ్ళే కాకుండా చుట్టుపక్కల మీరు చూస్తే కనుక చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇలాంటి ఫౌండేషన్స్ ఉన్న ద్వారా ఏంటంటే నిరుద్యోగులకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం వల్ల చాలా మంది కుటుంబాలకు హెల్ప్ అవుతుందండి, ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా కానీ. అండ్ లేదండి, గత ప్రభుత్వంలో మేము ఎప్పుడు ఇటువంటి జాబ్ మేళాలకు అటెండ్ అవ్వలేదు అండ్ పెట్టినట్టు కూడా ఎక్కడ చూడలేదు. లేదండి, ఎప్పుడు చూడలేదు. అండ్ అదిగాక ఇన్ని కంపెనీలు ఒకే దగ్గర 3000 ఉద్యోగాలు ఒకేసారి అనేది అసలు చాలా ఇదనమాట. నేను సుజనా ఫౌండేషన్ గురించి తెలుసుకొని వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇట్స్ మెయిన్లీ యూస్ఫుల్, అందరికీ యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు ఒక జాబ్ వచ్చింది, బట్ అది ఇంకా ప్రాసెస్లో ఉంది. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇక్కడ వచ్చినందుకు ఒకటన్నా వచ్చింది. ఇప్పుడున్న రెసిషన్ టైంలో చాలా ప్రాబ్లంగా ఉంది, బట్ కానీ ఇక్కడ వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఫౌండేషన్ కానీ ఇక్కడ మేనేజ్మెంట్ కానీ అందరూ తీసుకునే విధానం కానీ పంపించే ఆర్డర్ కానీ ఎవ్రీథింగ్ వాస్ గుడ్, చాలా బాగుంది. లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ లైక్ దిస్. ఇలాంటి ఫౌండేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇలాంటిది డెవలప్ అవ్వాలి. ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. మెయిన్లీ ఇక్కడ ఇది మొత్తం ఫౌండేషన్ స్టార్ట్ చేసిన సుజనా చౌదరి గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇలాంటివి స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జాబ్ మేళా వచ్చినందుకు అంటే అందరూ వచ్చినారు కాబట్టి వాళ్ళందరికీ జాబ్ ఇచ్చేలాగా సదుపాయం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఎంతో మంది ఉన్నారు జాబ్ లేని వాళ్ళు. అలాగే జాబ్ మేళా బెటరే, కానీ అందరికీ జాబ్ కావాలి. లేదు, ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూస్తున్నా ఇంతమంది ఉండడం. ఒక 3000 అలాగా మంది ఉన్నారు. వాళ్ళందరికీ జాబ్ కల్పించేలాగా మేము కోరుకుంటున్నాం. పర్లేదు, బెటరే, బాగానే ఉంది. చాలా కంపెనీస్ వచ్చినాయి, అలాగే జాబ్ కూడా ఉంటే సుజనా చౌదరి ఎమ్మెల్యే గారు కండక్ట్ చేశారు కాబట్టి అందరికి జాబ్ కల్పించేలాగా మేము కోరుకుంటున్నాం. అంతే, చాలా. దిస్ ఇస్ కీర్తి. నేను సితారా నుంచి వచ్చాను. సుజనా చౌదరి గారు చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారని తెలిసింది. మేము వాట్సాప్ నుంచి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం అనమాట. మార్నింగ్ 9:30కి అలా వచ్చాము. అన్ని జాబ్స్కి చాలా ఆపర్చునిటీస్ అయితే ఇచ్చారు, చాలా కంపెనీస్ అయితే వచ్చినాయి, ఇంకా బ్యాంకింగ్ సెక్టర్స్ నుంచి వచ్చినాయి, ఐటీ సెక్టర్స్ నుంచి కూడా వచ్చినాయి. ఇది మాకు బెస్ట్ అని చెప్పుకోవాలి. 2024లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా మందికి ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయి, వాళ్ళైతే అగ్రిమెంట్స్ అవి ఇట్లా అడుగుతున్నారు. బట్ ఇక్కడైతే చాలా ఈజీగా ఉంది కూడా, ప్రాసెస్ ఈజీగా ఉంది, ఇంటర్వ్యూ బాగానే జరుగుతుంది. మేమైతే సెలెక్ట్ అయ్యాము, నేను నా ఫ్రెండ్ అయితే సెలెక్ట్ అయ్యాము. బయో ఫెర్టిలైజర్స్ అనేసి 17,000 శాలరీ. థ్యాంక్ యూ సో మచ్ సుజనా చౌదరి గారికి. ఐఎమ్ శాంతి. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, భవానీపురం. ఇక్కడ సుజనా చౌదరి గారు ఇట్లా ఫౌండేషన్ ద్వారా ఇన్ని జాబ్ మేళా పెడుతున్నారని వాట్సాప్ ద్వారా తెలిసింది. అది తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఐ థింక్. ఐ హ్యాడ్ నెవర్ సీన్ దట్. బికాజ్ ఎవరన్నా వెళ్ళి జాబ్స్ కంపెనీస్కి వెళ్ళి ట్రై చేయడం వేరు, జాబ్సే ఇక్కడికి వచ్చి వాళ్ళకి టైం స్పెండ్ చేయడం వేరు. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఐ ఫీల్. నాకైతే శ్రీ విజయ ఫర్టిలైజర్స్లో ప్లేస్మెంట్ వచ్చింది. హలో అండి, నా పేరు లక్ష్మీ కుముదిని, నేను విజయవాడ. నాకైతే నా ఫ్రెండ్ ద్వారా ఈ జాబ్ మేళా జరుగుతుందని తెలిసింది. ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. మన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మనకి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మందికి ఇట్లా
ఇట్లా ప్రొవైడ్ చేశారు మనకి ఆపర్చునిటీని. జాబ్ లేని వాళ్ళకి ఇది ఒక అవకాశం అన్నమాట. వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ ఉంటది అని. సో ఆబ్వియస్లీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ బికాస్ నాకే కాదు నాలాంటి వాళ్ళకి ఇంకా చాలా మందికి ఈ ఆపర్చునిటీ అనేది దక్కింది, అంటే జాబ్ రావడానికి. చాలా బాగుందండి. అన్ని వేటికి వాటికి సెపరేట్ కేటగిరీస్ పెట్టారు. అంటే స్టాంపింగ్ దగ్గర కానీ, లేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, ఈవెన్ ఇక్కడ వాలంటీర్స్ అందరూ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఈవెన్ ఇక్కడ వాటర్ ప్రొవైడింగ్ కానీ ఏదైనా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ టైం వచ్చాను జాబ్ మేళకి. థ్యాంక్ యూ సుజనా చౌదరి సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ సుజనా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా పెట్టారు, ఎలా ఉంది? నా పేరు తేజ అండి. ముందుగా నేను పెద్దవట్లపూడి మంగళగిరి డిస్టిక్ నుంచి వచ్చాను. ఇక్కడ జాబ్ మేళా జరుగుతుందని చెప్పి ఒక పోస్ట్ ద్వారా చూశాను. ఇక్కడ ఎమ్మెల్యే గారు కండక్ట్ చేస్తున్నారు. సో 3000 జాబ్ నోటిఫికేషన్లు వదిలారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి అని తెలియగానే నేను చాలా మంది నిరుద్యోగంతో ఉన్నారు కదా, వాళ్ళ కోసం పెట్టారు అనుకుంటున్నాను నేనైతే. దానివల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నాను. అందులో నేను కూడా పాలుభాగస్తున్నే. వచ్చిద్దో రాదని కాదు కానీ నా ప్రయత్నం నేను చేశాను. సుజనా ఫౌండేషన్ ద్వారా ఇట్లా చాలా మందికి ఉద్యోగం కలుగుతాయి అని సంతోషిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు ఇవాళ? విజయవాడ నుంచి. విజయవాడ అదే ఏ ఏరియా? భవానీపురం లోకల్. జాబ్ మేళా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా మందికి ఛాన్స్ ఇస్తున్నారు. జాబ్ లేని వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఈ రకంగా అంతకుముందు ఎక్కడ చూసావా? ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ అండి. ఇదే ఫస్ట్. ఎంతమంది లేదు, ఇదే ఫస్ట్. కంపెనీస్ రావడం ఎలా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా. అంటే ఇప్పుడు దాకా మాకు ఛాన్స్ రాలేదు. చదువుకొని కూడా జాబ్ వచ్చే ఛాన్స్ రాలా. ఇప్పుడు కొంచెం ఛాన్స్ చూసేటప్పటికి కొంచెం లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా రెస్పెక్ట్ఫుల్ గానే ట్రీట్ చేస్తారు అందరూ. నా పేరు శైలజ. నేను విజయవాడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇక్కడ సుజనా చౌదరి గారి ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ దగ్గర. ఇక్కడ నేను న్యూస్ పేపర్లో ఏదైతే ప్రకటన చేశారో అది చూసి వచ్చాను. 3000+ వేకెన్సీస్ ఉన్నాయని అన్నారు. ఐటీ కంపెనీ, నాన్ ఐటీ వీళ్ళందరికి కూడా ఇక్కడ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మాక్సిమం అందరికి జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను కూడా, నాకు ఇంటర్వ్యూ ఉంది, 2 ఇంటర్వ్యూస్ అయినాయి. 3rd ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను కొన్ని జాబ్ మేళాస్ అనేవి అటెండ్ అయ్యాను. అక్కడ అంటే కాల్ లెటర్ వెంటనే ఇచ్చేవాళ్ళు కాదు, ఫోన్ చేస్తామని చెప్పి పంపించేవాళ్ళు. కానీ ఇక్కడ సుజనా చౌదరి గారి చేపించడంతో ఇక్కడ వెంటనే కాల్ లెటర్ అనేది అలాట్ చేస్తున్నారు. వాట్సాప్ లో మా మదర్ కి ఎవరో పంపిస్తే ఆమె నాకు ఫార్వర్డ్ చేసి నేను అలా బాగుంది. ఇక్కడ అంటే వాలంటీర్స్ అందరూ ఉన్నారు, అందరికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అంటే ఏ స్లాట్ ఎలక్ట్ చేయాలి అని వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి చెప్పేస్తున్నారు. ఇక్కడ నా క్వాలిఫికేషన్ కి 3 కంపెనీస్ అని రాశారు. ఇంకా ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, ట్రై చేస్తే. నా పేరు రాజేష్ కుమార్ అండి. మాది విజయవాడ సింగనగర్. యాక్చువల్లీ మాది ఇది ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇలా జాబ్ మేళా ఉందని. ఇలాగా మొత్తం 37 కంపెనీస్ పార్టిసిపేట్ అవుతున్నాయి. సుజనా చౌదరి గారు బాగా మంచి పని చేస్తారు ఫౌండేషన్ ద్వారా. మేము చాలా వరకు అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు, వాలంటీర్స్ కానీ ఎవరైనా సరే. మంచి కంపెనీలు కూడా వచ్చాయి. నేను 4 కంపెనీస్ అలా పార్టిసిపేట్ చేశాను. దీంట్లో ఏది బెటర్గా వస్తే కనుక మంచి ప్యాకేజ్ ఉంటుంది, దాంట్లో నేను మంచిగా దాంట్లో ఉంటానండి. గత ప్రభుత్వం అంటే నాకు 1 year నుంచి జాబ్ లేదండి. నేను ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాను. ఇలాగా జాబ్ మేళ అని చెప్పి గత ప్రభుత్వం ఎప్పుడూ పెట్టలేదన్నమాట. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 3 months నుంచి కూడా జాబ్ మేళ చాలా జరుగుతున్నాయి. అన్ని సిటీస్, అన్ని జిల్లాల్లో కూడా బాగా జరుగుతున్నాయి. మాది విజయవాడ కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాను. విజయవాడ జిల్లా కృష్ణా మొత్తంలో ఇక్కడైతే బాగా జరుగుతుందండి. చాలా మంచిగా మొత్తం 37 కంపెనీలు పార్టిసిపేట్ అయినవి. స్పందన కూడా చాలా బాగుంది. వాలంటీర్స్ గారి ఎవరైనా సరే ఇక్కడ ఎవరు అడిగిన ఇన్ఫర్మేషన్ చెప్పడం కానీ, మన హెచ్ఆర్స్ కానీ బాగానే మాట్లాడుతున్నారు అనమాట. ఇంటర్వ్యూ కూడా బాగా జరుగుతుంది. బాగా సాటిస్ఫై అయ్యానండి నేను మంచిగా. ఇలాగా 4 కంపెనీస్ పార్టిసిపేట్ అయ్యాను. నాకు నచ్చిన వరకు నా స్టడీ సంబంధించి 4 పార్టిసిపేట్ అయినా అంత బాగా చేశారండి. నా పేరు రాజేష్ కుమార్. నా పేరు సురేఖ అండి. నేను పెజ్జోన్పేట నుండి వచ్చాను. ఇక్కడ జాబ్ మేళా ఉందని నేను న్యూస్ పేపర్లో యాడ్ చూసి వచ్చానండి. ఇక్కడ డిగ్రీ బేస్ మీద జాబ్స్ చూసుకుందామని వచ్చాము మార్నింగ్. ఇక్కడ వాతావరణం అనేది చాలా బాగుందండి. అందరూ బాగా గైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ అందరూ కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తున్నారు. ఎవరు ఎక్కడ జాబ్స్ అనేది ఇక్కడ బాగున్నాయండి. ఇక్కడ మామూలుగా 300-400 మెంబర్స్ ఉంటారనుకొని మార్నింగ్ నుండి వచ్చాము. కానీ ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉందండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తారని, మాకు యువతకి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నామండి.
ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ అండి, సుజనా చౌదరి గారు. ఎలా ఉంది మీ టూర్ ఇక్కడికి వచ్చినందుకు? చాలా బాగుందండి, అందరూ బాగా గైడ్ చేస్తున్నారు. 3,000-4,000 మంది దాకా ఉన్నారండి. పొద్దున్నుండి చాలా రష్ గా ఉంది, కానీ అందరినీ బాగా గైడ్ చేస్తున్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వాలంటీర్స్ అందరూ. చూసారా? లేదండి, ఇది ఫస్ట్ టైం చూడడం ఇక్కడ. మీ పేరు? నా పేరు సురేఖ అండి. నా పేరు గోపినాయక్ సార్. నేను నూజివీడు నుంచి వచ్చాను. అంతకుముందు నాకు ఏ జాబ్ ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని విజయవాడ ఎమ్మెల్యే గారి తాలూకా ఈ జాబ్ మేళా సంజనా ఫౌండేషన్ ద్వారా ఈ జాబ్ మేళా పెట్టడం వల్ల నాకు కొంచెం జాబ్ కొంచెం చేసుకోవడానికి, నా ఫ్యామిలీ సేవ్ చేసుకోవడం బాగుంది. పెట్టడం వల్ల నాకు ఇది మంచి జరిగిందని కోరుకుంటున్నాను. బాగానే ఉంది సార్. అన్ని కంపెనీస్ రావడం వల్ల కొంచెం మన ఏదైనా మనకి నచ్చితే దానిలో తీసుకోవడానికి బాగుంది. మన క్వాలిఫికేషన్ ఎక్కడ జాబ్ రావడం లేదు సార్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, వైసీపీ పాలనలో ఎక్కడికి వెళ్ళలేదు. అమరావతి రాజధాని వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆయన వస్తేనే కదా సార్ జాబులు వస్తాయని మేము అనుకుంటున్నాం. అందుకే ఓటేసి. నూజివీడు సార్. మీ పేరు? గోపినాయక్. నా డిగ్రీ అయిపోయింది. కుమార్ అండి. నేను కంకిపాడు నుంచి వచ్చాను. నేను ఇక్కడ మార్నింగ్ 9కి వచ్చానండి. రిజిస్ట్రేషన్ అయ్యేంత ఏ పాటికి నాకు 12 అయిపోయింది అని చెప్పేసి ఒక టోకెన్ నెంబర్ ఇచ్చారు. అది వచ్చే వరకు ఉండాలని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ కలిసి లంచ్ చేసి వచ్చి ఇక్కడ లైన్ లో నుంచొని ఇక క్యూ ప్రకారం మా నెంబర్ పిలిచి నాకు లోపలికి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ కి అటెంప్ట్ చేసి అండ్ కొన్ని కంపెనీస్ నాకు ఆఫర్ చేశాయి. కాల్ చేసి తర్వాత చెప్తామని చెప్పేసి అన్నారు. సో ఈ ఆపర్చునిటీ కల్పించిన టీం సుజనా చౌదరి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ మన యూత్ కి కల్పించినందుకు వారికి థ్యాంక్స్ తెలుసు. ఇంత వాతావరణం నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎంతమంది రావటం అంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎంతమంది ఉన్నారంటే పోయిన ఎలక్షన్స్ ఇప్పుడు బాగా జరగడం వల్ల, లేకపోతే జాబ్ ఫెసిలిటీస్ మనకి ఎక్కువ రావడం వల్ల, ఆపర్చునిటీస్ ఇలా ఎంతమంది నిరుద్యోగులు ఉండటం నేను బాగా చింతిస్తున్నాను. హెల్ప్ఫుల్ గా ఉంది. సో నేనైతే టీం సుజనా చౌదరి గారికి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను అండ్ ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు నేహ కుమార్ అండి. నేను సితారా నుంచి వచ్చాను. ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఆయన ఫౌండేషన్ నుంచి ఇలా జాబ్ మేళా పెట్టారని మీడియా ద్వారా నేను తెలుసుకొని ఇక్కడికి వచ్చి నేను ఉద్యోగానికి అర్హున్నయ్యాను. దీనికి నాకు ఎంతో సుజనా చౌదరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి నా మద్దతు పలుకుతూ నేను ఆయనకి ఎంతో కృతజ్ఞతగా ఉంటున్నాను. ధన్యవాదాలు. చాలా బాగుంది సార్. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఎక్కువగా ఇవ్వాలనే చూస్తున్నారు, కానీ ఎవరిని రిజెక్ట్ చేయాలని అయితే చూడట్లేదు. గతంలో కూడా ఇలా జరిగింది, ఈ ప్రభుత్వంలో జరిగింది, ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో నాకు తెలిసి ఇక్కడ ఉద్యోగాలు ఇంకా చాలా ఎక్కువగా ఇస్తున్నారు సార్. అంటే ఏ ప్రభుత్వంలో అయినట్టున్నారు? అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం సార్, జనసేన ఈ కూటమి ప్రభుత్వంలో సార్. నేహ కుమార్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు సుష్మిత అండి. సో నేను ఇక్కడే విజయవాడ భవానీపురం నుంచి వచ్చాను సార్ ఈ జాబ్ మేళాకి. సో ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కండక్ట్ చేస్తున్న ఈ జాబ్ మేళా గురించి మల్టిపుల్గా మాకు అడ్వర్టైజింగ్ త్రూగా తెలిసింది. త్రూ వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియా త్రూగా కానివ్వండి, పాంప్లెట్స్ త్రూగా కానివ్వండి, చాలా మందికి స్ప్రెడ్ అయింది. సో కరెక్ట్ టైంలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ అయింది. సో నాలాంటి ఎంతో మంది జాబ్ కోసం చూసే వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కళ్ళు జాబ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, జాబ్స్ ఎప్పుడు దొరుకుతాయి, జాబ్ లేక ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు కెమెరాస్ టర్న్ చేసి చూస్తే తెలుస్తుంది. నాకు కరెక్ట్గా కౌంట్ తెలియదు, కానీ ఆల్మోస్ట్ నేను 300 to 400 పీపుల్ వస్తారేమో అలా గెస్ట్ చేసి నేను 9:30 అలా వచ్చానండి. స్టిల్ ఐ ఆమ్ హియర్. సో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్లో అన్ని కేటగిరీస్లో జాబ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ జాబ్ మేళా త్రూగా నాలాగే ఎంతో మంది, ఐ హోప్ నేను కూడా సెలెక్ట్ అయి ఉంటాను. మల్టిపుల్ కంపెనీస్కి నేను ట్రై చేశాను. సో అలాగే నాలాగే ఎంతో మందికి ఈ జాబ్ మేళా త్రూగా జాబ్ అవకాశం అనేది వచ్చింది. జాబ్ అంటే నార్మల్ విషయం కాదండి మిడిల్ క్లాస్ పీపుల్కి. ఎందుకంటే ఆ ఒక్క జాబ్ వల్లే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ప్రే చేస్తూ ఉంటారు, మన పిల్లలు జాబ్కి వెళ్ళారు, జాబ్కి సెలెక్ట్ అయితే చాలా బాగుంటుంది అని. సో అలాంటి అవకాశం మాకు ఇక్కడ సుజనా చౌదరి గారి ద్వారా లభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంకా చాలా టైం ఉంది. అలాగే ప్రాసెస్ అంతా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. సో రాగానే హెల్ప్ డెస్క్ త్రూగా మాకు ప్రతి స్టెప్ తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది వస్తూనే ఉన్నారు స్టిల్, కానీ ఇంకా అయిపోలేదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర రెజ్యూమే కలెక్ట్ చేయడం కానివ్వండి, బేసిక్ ఇంటర్వ్యూ కలెక్ట్ చేయడం కానివ్వండి, డీటెయిల్గా జాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, టిప్స్ ఇవ్వడం కానివ్వండి, ఎలాంటి జాబ్స్ మనకి సూట్ అవుతాయి అనేది వీళ్ళే మనకి దగ్గరుండి చెప్పడం కానివ్వండి, ఇదంతా చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. మామూలుగా జాబ్ మేళకి వెళ్తే చాలా మందికి, జాబ్ కోసం చూసే వాళ్ళకి చాలా మందికి, గ్రాడ్యుయేట్స్కి కూడా తెలీదు ఎలా వెళ్ళాలి, ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది. అంటే బ్యానర్స్ అన్ని గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ, బట్ ఇక్కడ కొంతమంది స్టాఫ్స్ ఉన్నారండి, వాలంటీర్స్ లాగా. వాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేసి, గైడ్ చేసి, 1 by 1 పిలిచి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ జాబ్ మేళా త్రూగా జాబ్స్ అనేవి వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే సార్కి, స్పెషల్గా ఎమ్మెల్యే సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా మీ తరఫు నుంచి మా అలాంటి వాళ్ళకి రావాలని మేము చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మా అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి సార్. థ్యాంక్ యూ.